వాడు చూస్తున్నాడు, రే నిన్నే చూడు, 2 కళ్ళు పెద్దవి చేసి చూడు, దేవుడు కనిపిస్తున్నాడా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి, స్కూల్ కి టైం అవుతుంది. ఒక రియల్ దేవుడు ఇప్పుడు ఒక రియల్ దేవుడికి అయితే మన ముందుకైతే రాబోతున్నాడు. ఏకంగా దేవుడు అవతారం రూపంలో మనకైతే దక్షిణం అయితే ఇవ్వబోతున్నాడు. ఎన్ని చేశారా, ఎన్ని మాటలు అన్నారు, మాట్లాడదాం. ప్రతి ఒక్క పాయింట్ కూడా ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. అది 2020 త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో ఒక ప్రాజెక్ట్ అయితే రావాలి. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు RRR మూవీ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. సో ఆ ప్రాజెక్ట్ లో బిజీగా ఉండడం వల్ల త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ ఒకే చేశాడు. ఆ మూవీ పేరే గుంటూరు కారం. అప్పుడు దాని పేరు అయినాకు వస్తావా అని చెప్పి ఒక పేరు, డిఫరెంట్ పేరు ఉండేది. సేమ్ అదే సిమిలర్ స్టోరీ. జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తానని చెప్పి అన్నాడు. మరి ఏమైందో తెలియదు. ఆ పాన్ ఇండియా గ్యాప్ లో ఏదైతే RRR లాంటి మూవీ ఆలస్యం అవ్వడం అండ్ ఆ మధ్యన మనకి చాలా గ్యాప్ 3 years రావడము, జూనియర్ ఎన్టీఆర్ గారు నేను పాన్ ఇండియా తర్వాత వస్తున్నాను, ఒక మంచి హై బడ్జెట్ ప్రాజెక్ట్ మూవీతోనే వద్దాం, రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఎందుకు అని చెప్పి దేవరా మూవీకి షిఫ్ట్ కొట్టాడు. ఆ ప్రాజెక్ట్ బాగా నచ్చడంతో సో ఎన్టీఆర్ త్రివిక్రమ్ నుంచి చేయాల్సిన ప్రాజెక్ట్ ఆగింది. సో ఇక్కడ ఆగింది గుంటూరు కారం అనే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ రిలీజ్ అయింది, ఆ మూవీ ఫ్లాప్ కూడా అయింది. త్రివిక్రమ్ గారు ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. పేరు వచ్చేసి షణ్ముఖుడు గాడ్ ఆఫ్ వార్. కుమారస్వామి బయోపిక్ మీద ఒక సినిమా తీయాలని చెప్పి దానికి సంబంధించిన స్టోరీ మొత్తం రాసుకున్నాడు. వెళ్ళి అల్లు అర్జున్ చెప్పాడంట. సో అల్లు అర్జున్ కూడా నచ్చింది. సో ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ కి ఏమైంది, పుష్ప 1 పుష్ప 2 పడేసరికి తను పాన్ ఇండియా ఫేమ్ లోకి వెళ్ళిపోయి అటు గుంటూరు కారం లాంటి ఫ్లాప్ రావడంతో ఈ మూవీ ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పి ఒక 10 రోజుల్లో ఉందని అనగా తను త్రివిక్రమ్ కి రెస్పాన్స్ ఇవ్వడం మానేశాడు. త్రివిక్రమ్తో అంటే ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతా అలాంటి వివరాలు ఏం చెప్పడం మానేశాడు. ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చాడు. త్రివిక్రమ్ గారు అప్పుడే డిసైడ్ అయ్యారు. ఒక ఇంటర్వ్యూలో 2020లోనే నాగవంశీ గారు ఒక మాట అంటారు, ఇప్పుడు ఈ గుంటూరు కారం అనే ప్రాజెక్ట్ లేకుంటే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది, కానీ నెక్స్ట్ మేము చేయబోయే ప్రాజెక్ట్ ఒక మైథలాజికల్ గా ఉంటుంది, పాన్ ఇండియా లెవెల్లో అయితే ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలా డిఫరెంట్ వరల్డ్ లో చూపిస్తాము, త్రివిక్రమ్ గారి మూవీలోనే హై బడ్జెట్ మూవీతో అయితే వస్తాము అని చెప్పి 2020లోనే ఆ గ్యాప్ లోనే అన్నాడు. రెగ్యులర్ గా త్రివిక్రమ్ గారు ఈ ఏదైతే ఈ గాడ్ ఆఫ్ వార్ మురుగన్ సామ్ మూవీ ఉందో జూనియర్ ఎన్టీఆర్ కోసమే అనుకున్నారు కథ. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు బిజీ అవ్వడం, దేవరా, డ్రాగన్ లాంటి వాటర్ లాంటి మంచి మూవీస్ రావడం, బిజీగా ఉండడంతో ఆ మధ్య గ్యాప్ లో కొంచెం వెళ్ళింది. జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా మూవీతో ఇట్టి కొట్టి ఆ తర్వాత 90 days వార్ 2 ప్రాజెక్ట్ కి ఇవ్వడం, అలాగే డ్రాగన్ మూవీతో బిజీగా ఉండడం. ఈ గ్యాప్ లో జూనియర్ ఎన్టీఆర్ గారికి దగ్గరికి వెళ్ళి త్రివిక్రమ్ గారు మళ్ళీ ఈ గాడ్ ఆఫ్ వార్ మూవీ స్టోరీ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ గారు తెగ బాగా నచ్చేసింది. వెంటనే యాక్సెప్ట్ చేసేస్తాడు, మనం ఈ మూవీ చేస్తున్నామని చెప్పి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంతలా ఇన్వాల్వ్ అయిపోయాడంటే, మీకు జయలవకుశ మూవీ టైంలో రావణుడు క్యారెక్టర్ ఎలా ఉండాలి, తను రావణుడు క్యారెక్టర్ చేయట్లే, రావణుడు అని ఒక విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు, అయినప్పటికీ కూడా ఒక రావణుని రిప్రజెంట్ చేయాలని చెప్పి తన రావణుడి గురించి చాలా చదివాడు బుక్స్. తన నడక ఎలా ఉంటుంది, తన డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది, తన ఎదురుగా నిల్చుంటే ఎలా ఉంటాడు, నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటాడు అనేది ప్రతి ఒక్కడు కూడా బుక్ నుండి చదువుకొని తన క్యారెక్టర్ని అనలైజ్ చేసుకొని డైరెక్ట్ సెట్ ముందుకు వచ్చి యాక్టింగ్ అయితే చేశాడు. మనకు అందుకే జయలవకుశలో జై లాంటి క్యారెక్టర్ నత్తున్నా కూడా మనం ఎక్కడ నవ్వము, తన మాట్లాడుతుంటే భయపడుతూ ఉంటాం. సో భయానికి కారణం తన తెర వెనుక చేసిన డెడికేషనే. సో ఈ మ్యాటర్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఓకే అయిందో ఈ గ్యాప్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 ప్రాజెక్ట్ కోసం ముంబై వెళ్తూ వస్తూ ఉన్నాడు, ఆ షూటింగ్ చేసుకుంటూ. ఈ గ్యాప్ లో ఆ యొక్క స్టోరీ, కుమారస్వామి యొక్క స్టోరీ తెలుసుకుందాం అని చెప్పి కుమారస్వామి గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి ఒక బుక్ చదువుకుంటూ ఎయిర్పోర్ట్లో చదువుకుంటూ అలాగే ఫ్లైట్ దిగి ఆ బుక్ పట్టుకుంటూ కార్లోకి ఎక్కుతున్న పిక్ చాలా బాగా వైరల్ అయిపోయింది. అసలు ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే ఇండియా వైడ్గా విపరీతమైన హైప్ వచ్చేసింది. అప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్తో చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని ఒక డిస్కషన్ లాగే ఉండేది తప్ప దాని మీద పెద్ద హైప్ అయితే లేదు. ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళిందో అసలు ఆ రోజు వచ్చిన హైప్ మామూలుగా లేదు. ఆ రోజు ఎక్స్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ గాడ్ పిక్ తీసిన తర్వాత ఇంకా హైప్ అనేది ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది వీళ్ళు పిఆర్ యాక్టివిటీ. అంటే నేను చేయని సినిమాని త్రివిక్రమ్ గారు వేరే హీరోతో చేస్తున్నాడే, నాకు ఎలాంటి ప్రాజెక్ట్ కావాలి, ఇంత బజ్ వచ్చేసింది, ఇంత హైప్ వచ్చేసింది, ఈ ప్రాజెక్ట్ నేనే చెయ్యాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాడు. త్రివిక్రమ్ గారు ఒక్కసారి డిసైడ్ అయ్యిందంటే ఇంకా తన మాటని ఇంకెవ్వరు చెప్పినా కూడా విన్నాడు, ఎవ్వరు చెప్పినా కూడా. సో ఈ గ్యాప్లో జూనియర్ ఎన్టీఆర్ గారితోనే మూవీ చేయాలని చెప్పి త్రివిక్రమ్ ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు అటు సైడ్ నుంచి ఎన్ని రిక్వెస్ట్లు చేసినా కూడా త్రివిక్రమ్ అటు సైడ్ కూడా వెళ్ళలే. ఈ కథ జూనియర్ ఎన్టీఆర్ కోసమే ఉంది,
తన కోసమే రాశాను అనే ఉద్దేశంలో ఇక త్రివిక్రమ్ గారు ఇట్టే ఫిక్స్ అయిపోయారు. ఈ గ్యాప్ లో ఈ పిఆర్ యాక్టివిటీ ఎలా స్టార్ట్ చేశారంటే మొత్తం చెప్తాం మ్యాటర్. ఫస్ట్ వచ్చేసి ఫ్యాన్స్ మధ్య రెచ్చగొట్టడం స్టార్ట్ చేశారు. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద గొడవ క్రియేట్ చేయడానికి చూశారు. సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయ్యారు ఆ విషయంలో. తర్వాత మరింతగా ఆ పిఆర్ యాక్టివిటీ ఎలా తయారైందంటే ఈ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారితోనే చెయ్యాలనుకున్నారు. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు, నాగవంశీ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్ కాబట్టి లేదు ఈ ప్రాజెక్ట్ మనం జూనియర్ ఎన్టీఆర్ గారితో చేద్దామని నాగవంశీ బలవంతం చేశాడు. తన పట్టుబట్టి జూనియర్ ఎన్టీఆర్తో చేయిస్తున్నాడు అని చెప్పి పిఆర్ మళ్ళీ స్టార్ట్ చేసి, ఇంకొకరు అసలు ఈ ప్రాజెక్ట్ ఇంకా హీరో కన్ఫర్మ్ కాలేదు, అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా చెయ్యొచ్చు అని చెప్పి ఇంకో పిఆర్ స్టార్ట్ చేశారు. అసలు ఈ ప్రాజెక్ట్ మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి కోసం, మళ్ళీ తను చెయ్యాలని కోసం చెయ్యరాని పిఆర్ పనులన్నీ చేశాడు. ఎక్కడ కూడా త్రివిక్రమ్ గారు వంగలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. అండ్ ఇంకొకటి ఫ్యాన్స్ కూడా ఈ త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారితోనే చెయ్యాలనుకున్నారు. బట్ నాగవంశీ వల్ల చెయ్యట్లేదు. ఆరిక ఆసిని క్రియేషన్ లో ఇప్పుడు నాగవంశీ గారు ఏదైతే సితారా ఎంటర్టైన్మెంట్స్ ఉందో వీటిలో మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడా త్రివిక్రమ్ గారి హ్యాండిల్ లోనే ఉంటుంది, తన చేతుల్లోనే ఉంటాయి. తను ఏది చెప్తే అదే బేసిక్ గా. తన మాట దాటి అక్కడ త్రివిక్రమ్ కానీ లేకుంటే బాబు పైన వాళ్ళ ఎవరు కూడా వినరు. త్రివిక్రమ్ గారి మాట ఫైనల్ ఉంటుంది. నాగవంశంకి పైసలు పెట్టి తీయడానికి ఏంటి చెప్పండి? త్రివిక్రమ్ గారు ఫోర్స్ చేసి తీస్తాడా చెప్పండి? అలా తీయడు కదా. త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్తో చేయాలనుకున్నారు కాబట్టి చేశాడు. ఇంక ఇదంతా కాదని చెప్పి పేజెస్ ని, సైట్స్ ని అన్ని కొనేసారు. కొనేసి వాటితో పేడ్ ఆర్టికల్ రాయడం స్టార్ట్ చేశారు. ఎంతలా అంటే ఇక ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేస్తున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ గారి డేట్స్ ఖాళీ లేవు అని చెప్పి మళ్ళీ ఒక పిఆర్ స్టార్ట్ చేశారు. అసలు చెయ్యరాని పిఆర్లు అన్నీ చేశారు మూవీ కోసం మళ్ళీ వెనక తీసుకురావడానికి. బట్ ఫైనల్గా అది జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చింది. ఈ రోజు సాయంత్రం 5:04 వచ్చి మనకి పోస్టర్ అయినా లేకుంటే వీడియో కంటెంట్ అయినా మూవీకి సంబంధించింది అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. నాగవంశీ గారు ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. తారకన్న హ్యాండిల్ నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తాడు. అటు ట్విట్టర్ అటు ఎక్స్లో ఇన్స్టాగ్రామ్లో రెండిట్లో కూడా వస్తుంది. సో అందరు కూడా రెడీగా అయితే